కొంచెం బెండుగా అద్భుతమైన పుష్ప కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పుష్ప జిల్లా అధ్యక్షులు విద్యానంద్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, డిఓ అశోక్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ చైర్మన్లకు మరియు ప్రెస్మా సభ్యులకు, నాయకులకు, పెద్దలకు, మరియు ఈరోజు అవార్డు పొందుతున్న బెస్ట్ టీచర్ అవార్డు పొందుతున్న వారికి, జిల్లాలో వివిధ స్కూళ్ళు చదివిన కరస్పాండెంట్లకు, టీచర్లకు మరియు అద్భుతమైన కళా ప్రదర్శన చేసిన కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. భావి తరాలలో తీర్చిదిద్దేది ఏంటంటే మొదటి గురువు ప్రతి విద్యార్థికి టీచర్. భవిష్యత్తులో ఈ దేశం పటిష్టం కావాలన్నా, దేశం ముందుకు సాగాలన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది విద్యనే. ఇక్కడ జిల్లాలో వచ్చిన అనేక మంది అనేక స్కూళ్ళ కళాస్టూడెంట్స్ కానీ మూలోన్నతం రావడం జరిగింది. మరందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చదువుతో పాటు వినయం, విధేయత, మన సంస్కృతి, వారి బాడీ ఫిట్నెస్ కోసము, వారికి
కూడా మీరు ఆలోచించి వారికి సమకూర్చాలని, దాంతోపాటు మార్కులు ర్యాంకులకు పరిగెత్తకుండా వారి ఆలోచన, విద్యార్థి ఆలోచన దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏంటైతే బాబు ముందుకు వెళ్తగలుగుతాడు, అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థిని మీరు కఠిన చదువు చెబుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు కూడా నేను కోరుతా ఉన్నాను. నేను స్కూల్ పంపిస్తున్నా, నా బాధ్యత తీరిపోయింది, ఉపాధ్యాయుల బాధ్యత అనేది కాదు. వాళ్ళ స్కూల్ ఉన్నంతసేపు గురువుల ఆధ్వర్యంలో ఉంటారు, ఆ తర్వాత రిమైనింగ్ టైం అంతా కూడా ఇంట్లో ఉంటారు. ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ మొబైల్ మాధ్యమం ఉందో మనకి ఎంత బాగు చేస్తుందో అంతగా మనకి తెలియజేస్తూ ఉన్నాం. దాని యొక్క లిమిటేషన్ వరకు ఆ పిల్లలు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అనేది చేసే చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. కనుక మీరు కూడా స్కూల్లో టీచర్ల గురువు అయితే ఇంట్లో అంతకన్నా ఎక్కువ బాధ్యత మీరుంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇక ప్రిన్సిపాల్ వాళ్ళు చెప్పిన సమస్యల గురించి మా మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎందుకంటే ముఖ్యమంత్రికి అతిథిగా ఉన్న వ్యక్తి ఎవరు ఈరోజు అంటే మా మహేష్ అన్న గారు. తప్పకుండా మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ 2 సంవత్సరాల నుంచి ఫండ్స్ ఆగిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళు మనం చూసినట్టు అన్నీ కూడా ఒకంత అంటే టాప్లో ఉన్నాయి. ఎందుకంటే డిస్టిక్లో వాళ్ళు చాలామంది హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటారు. అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఎంతుందో ఈ స్కూళ్ళల్లో కూడా ఈ విద్యలో కూడా కాంపిటీషన్ బాగా ఉంది. నేను అనుకుంటా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక 25% స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ డిస్కౌంట్ అడుగుతారు అనుకుంటాను. వీళ్ళలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి రావాల్సిన వందలాది కోట్లున్నా కానీ ఎంతో కొంత రిలీజ్ చేస్తే, ఎందుకంటే గత 1.5 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు, తప్పకుండా దానిపైన దృష్టి పెట్టాలని నేను సమాముఖంగా మహేష్ కుమార్ గారిని కోరుకుంటూ, అతి ముఖ్యమైనది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించడం జరిగింది. కానీ అర్బన్ విషయానికి వస్తే నామ్స్ ప్రకారం ఏదైతే 25 ఎకరాలు ఉండాలో ఈ 25 ఎకరాలు ఇక్కడ దొరకడం చాలా ఇబ్బందికరమైన విషయము. దానికి మీరు ఒక కుదింపు ఒక 15 ఎకరాలు 12 ఎకరాలు దానికి అడ్జస్ట్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు మీ ఆధ్వర్యంలో ఇచ్చిన అసెంబ్లీలో ఉన్నప్పుడు తప్పకుండా నిజామాబాద్ అర్బన్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించాలని నేను కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ సభ్యులకు, టీం సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. ఈనాటి తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిజామాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి గురు పూజోత్సవం సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి నిజామాబాద్ పొద్దుబిడ్డ, మరి మా పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి ఎమ్మెల్సీ కూడా, మరి నాతో పాటు వచ్చినటువంటి అర్బన్ అసెంబ్లీ లెజిస్లేటర్ అయినటువంటి డాక్టర్ సురేందర్ గుప్తా గారికి, మరి అదేవిధంగా డిఈఓ గారికి, మరి సాయపి నందా నుండి చైర్మన్ రంగారెడ్డి గారికి, నాగేష్ రెడ్డి గారికి, రత్నాకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ మరి ఈ గడ్డ చైర్మన్ రాజారెడ్డి గారికి, వినయ్ కుమార్ రెడ్డి గారికి, మరి మీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి నిత్యానంద గారికి, మిగతా పెద్దలారా, జయసింహ స్టేట్ ప్రెసిడెంట్, మరి అన్ని మండలాల నుండి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్స్, మరి సెక్రటరీస్, తర్వాత జిల్లా నుండి వచ్చినటువంటి వివిధ స్కూళ్ళ నుండి వచ్చినటువంటి టీచర్స్ అందరూ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున, మరి వేదిక కింద ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరూ కూడా ముఖ్యంగా ఈ గురు పూజోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు.
ఎందుకంటే మనకు చుట్టూ దేవుడితో సమానంగా గౌరవించేటువంటి ఒక సమాజం మనది. ఆచార్య దేవోభవ అంటారు. అంటే దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో గౌరవించబడేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకనే మనం గురువులను పూజించాలి, గురువులను గౌరవించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పుతారు. అయితే ఈ సందర్భంగా మరి విద్య అనేది ఖచ్చితంగా కంపల్సరీ. ఇక ఈ సమాజంలో గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే సమాజం లేదు. కాబట్టి మీరే సమాజ నిర్మాణంలో మీరే మరి ఆధునిక భావి భారత పౌరులను తయారు చేసినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా రకాలైనటువంటి దానాలు ఉన్నాయి. కొందరు గోదానం చేస్తారు, కొందరు భూదానం చేస్తారు, కొందరు అన్నదానం చేస్తారు. అక్కడే మీరందరూ చేసేది ఏంటంటే విద్యాదానం. ఈ విద్యాదానం అనేది చాలా గొప్ప, అన్నిటికంటే పెద్ద త్యాగం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో ఎలా జీవించాలని నేర్పించే విద్యను మీరు జ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి అందుకే ముఖ్యమైన స్థానం ఈ సమాజంలో మీకు ఉన్నది. కాబట్టి మనకు తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది. హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంది. మీరు చూస్తూ ఉండండి, 22,000 కోట్లు మన బడ్జెట్లో పెట్టుకొని గతం కంటే దగ్గర 8,000 కోట్ల రూపాయలు మనకు అత్యధికంగా పెట్టి విద్యకు, అంటే ప్రైమరీ స్కూల్లో నర్సరీ నుండి అప్పటి నుండి మరి కాలేజీ తర్వాత యూనివర్సిటీ లెవెల్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనం రివాల్వ్ చేస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నారు. దగ్గర 28 లక్షల నుండి 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళని చెప్తా ఉన్నారు. మీకు అందరూ తెలిసి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి అత్యధికంగా ఖర్చు అయ్యేది విద్య, వైద్యం. మరి రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఇలా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, మన ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. అందుకని మీకు అందరూ కూడా ఇక్కడ యాజమాన్యం ఉన్నారు, యాజమాన్యంగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. మీకు అందరూ కూడా కోరుకున్నది పిల్లవాడిని తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో మీ స్కూల్లో పంపిస్తారు, మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ దానికి తగ్గట్టు మనం ఉంటారని చెప్పి మరి ఒక ర్యాంకులు, ఈ మార్కులు ఇవే కాకుండా ఒక వ్యక్తిత్వ వికాసం కింద. ఎందుకంటే అదొక సామెత ఉన్నది, మొక్కై వంగాలి మానే వంగాలి. కాబట్టి చిన్నపిల్లలు ఇప్పుడు మనం ఉన్నది ఇండియాలో మెజారిటీ పాపులేషన్ మనకి ఇంటిలో ఉన్నారు. కాబట్టి మీ చేతుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళని మోడీ చేయాల్సిన అవసరం మీ మీద ఉంది, బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఎలా మోసం చేస్తారంటే మరి వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా ఒక ఉన్నత స్థానంలో ఎదిగేటట్టు మరి మంచి భావజాలని, మంచి జ్ఞానంతో, నైపుణ్యంతో బయటపడే విధంగా మీరు వాళ్ళు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. చాలా స్కూళ్ళలో నేను చూసినా ఒక పిల్లవాడు బాగా క్లెవర్గా ఉండి బాగా చదువుకొని మరి స్టేట్లో ఫస్ట్ వచ్చిండు, జిల్లాలో ఫస్ట్ వచ్చిందంటే ఆ స్కూల్ ఓన్ చేసుకుంటుంది. మాట్లాడాడు మా విద్యార్థులు అంటే మన ఉపాధ్యాయులు బాగా చదువు చెప్పారు, మరి మనకు ఓన్ చేసుకుంటుంది. మరి అదేవిధంగా ఎవరైతే పిల్లవాడు చదువుడో ఆయన కూడా మీరు ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే చదివిన వాళ్ళేమో మీరు క్లెయిమ్ చేస్తున్నారు, చదివిన వాళ్ళేమో తల్లిదండ్రులు పట్టించుకుంటారు, పిల్లలకు చదువుకోలేడము, ఇంకేదో చెప్తా ఉన్నారు. కాబట్టి రెండుకి కూడా మనం బాధ్యత తీసుకోవాలి.
అందరికీ నమస్కారం. గొప్ప కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి జిల్లా ట్రాన్స్ఫార్మర్లు నిత్యానంద గారు, గౌరవ శాసకులు భూపతి రెడ్డి గారు, గౌరవ శాసకులు సూర్యనారాయణ గుప్తా ధన్పాల్ తర్వాత పెట్టుకున్నారు. వేదిక పైన ఆశించినటువంటి సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ నాయకులు శేఖరరావు గారికి, యాదగిరి గారికి, జయసింహ గారికి, జనార్దన్ గారికి, రమేష్ గారికి, రమణారావు గారికి, నరసింహారావు గారికి, ముందున్నటువంటి ఉపాధ్యాయులు, సోదరిమణులు, పాత్రికేయులు అందరికీ కూడా నమస్కారం. గురువుల్ని గౌరవపరుచుకుంటూ, గురువుల్ని గుర్తు చేసుకుంటూ జరిపే మహోత్సవం గురు పురోత్సవం. రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతిని కాకుండా ఒక తత్వవేత్తగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ప్రొఫెసర్గా, ఎన్నో యూనివర్సిటీలో బోధించే వ్యక్తిగా, ఆ తర్వాత మనకు రాష్ట్రపతిగా సేవలు చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం గురు పూజగా జరుపుకుంటాం. 5న గురు పూజను జరుపుకున్నాం. సమయం లేక మా జయసింహ గారు అడిగితే ఈరోజు మీ చెత్తకు రావడం జరిగింది. మిత్రులారా, భారతదేశ సంస్కృతిలో గురువుది అత్యున్నత స్థానం. తల్లిదండ్రులు జీవమిస్తే భవిష్యత్తును తీర్చిదిద్ది జ్ఞానమిచ్చే వ్యక్తులు గురువులు. అందుకే మన చరిత్ర, మన ఉపనిషత్తులు చెప్తాయి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రులతో పాటు ఆచార్యని జోడిస్తేనే జీవితం, భవిష్యత్తు సుగమతమవుతుందని చెప్పడానికి మన చరిత్ర పదాలు చెప్పినారు. మీరు మీకు రావాల్సిన ఫలాన్ని పక్కన పెట్టి ఒక శిష్యుని, విద్యార్థిని తీర్చిదిద్దడానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు గురువు. అందుకే గురువులది ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ స్థానం. మీరు తీర్చిదిద్దే పౌరులే రేపటి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా టీచర్ అది దేశ నిర్మాణంలో పెద్ద భాగస్వామ్యం ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. మన చరిత్ర పరిశీలించిన గురు శిష్యుల యొక్క అనుబంధం ఈ దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకున్న సందర్భం. చాణక్యుడి వల్ల, చాణక్యుడు గురువుల వల్ల చంద్రగుప్తుడు మహారాజు అయినాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించే జయించగలిగినారు. అలాంటి చరిత్రగా ఈ దేశంలో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో పండిట్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి బీజం ఇలా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్, స్కూల్స్ ఎన్నో వెలిసినాయి. ఎన్ని వెలిసినా వెళుతుంది కాబట్టి ప్రైవేట్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి, యూనివర్సిటీ వస్తూ ఉన్నాయి, స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఎన్ని స్కూల్స్ ఉంటే అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ పరంగా ఈ దేశ నిర్మాణంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇవాళ మాకు తెలుసు మీకు కష్టాలు ఉన్నాయి, యజమాన్యాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యజమాన్యాలు ఇబ్బంది పడ్డా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నారు. అదొక సంతోషకరమైన విషయం. రాష్ట్ర పరిస్థితులు పరిశీలిస్తే నేను రాజకీయాలు మాట్లాడిన కానీ పోయిన 10 ఏళ్ల కాలంలో ఒక దూరదృష్టి లేక, ఒక విజన్ లేక ఇప్పటి ముప్పటిగా అప్పులు చేయడం వల్ల ఈ రాష్ట్రం ఎవరు ఊహించిన విధంగా 8 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయింది. ఇవాళ రాష్ట్ర ఖజానాకి నెలకి 18,000 కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు జీతపత్యాలకు పోతే మరో 6,500 కోట్ల రూపాయలు
తెచ్చిన అప్పు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. మిగిలిన 5,500 కోట్లతో ప్రభుత్వం నడవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియదు కాదు. చాలా సందర్భాల్లో మిత్రులు నాన్న రావడం జరిగింది. బిల్లుల కోసం కొంత ఇప్పించగలిగినాం, కొంత ఇప్పించగలిగినాం. పోయిన ఎలక్షన్ కొంత ఇప్పించగలిగినాం. మొన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడి 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్లో నేను కూడా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరడం కూడా జరిగింది. టీచర్స్కి ఇబ్బంది రాకుండా యజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా యజమాన్యానికి ఇబ్బంది వస్తున్నప్పుడు టీచర్లకు ఇబ్బందులు అవుతాయి. అవి అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని బిల్లులు రావచ్చింది. నేను కూడా ఒక విద్యాసంస్థలు నాకు కూడా ఉన్నాయి, బాధలు నాకు కూడా తెలుసు. నిజామాబాద్లో నాకు కూడా గౌరవ కళాశాల ఉంది, నాలంద కళాశాల ఉంది. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. ఏది ఏమైనా ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు కాబట్టి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. హెల్త్ కార్డ్స్ అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక్కొక్క రంగంలో ఒక అభివృద్ధి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యా శాఖ మీద అభివృద్ధి ఉంది. అందుకే వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట 25 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేరే పార్టీ అయినా ఆయన చూపిన చొరవ విద్యా వైద్యం మీద మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యాపరంగా అంతా శ్రద్ధ పెట్టి స్కూల్స్ని ఆ విధంగా ఆధునికరించినాడు. అదే మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ విద్యా శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి వద్ద శాఖ పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. తరుణం విద్య, వైద్యం ప్రాథమిక హక్కులు, వాటిని పరిశీలించే విధంగా అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినారు, 25 ఎకరాల నిజంగా నిజామాబాద్ లాంటి ప్రాంతంలో దొరకనంటే ఇబ్బందిగా ఉంది. ముఖ్యమంత్రితో మాట్లాడదాం. మీరు నేను భూపతి రెడ్డి వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడదాం. దాన్ని వెసులుబాటు కలగజేస్తే తప్పకుండా వెసులుబాటు తీసుకొని నిజామాబాద్లో అధికారుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని మాట కూడా ఈ ప్రజలు మనవి చేస్తా ఉన్నాయి. ట్రాన్స్ఫా బిల్డింగ్ హైదరాబాద్ స్థలం కావాలన్నారు. ఆ ప్రయత్నం చేస్తాం. కానీ ఉన్న స్థలంగా నిజామాబాద్ మీకు స్థలం వస్తుంది. భూపతి రెడ్డి దగ్గర రూరల్ కాన్సెప్ట్లో స్థలాలు ఉన్నాయి. వారు ఒక 500 గజాలు మీకు 500 ఎక్కువ కాదు 500 గజాలు మీకు కేటాయించాలని వారు కోరుతా ఉన్నారు. అనుభవంలో స్థలాలు లేవు. యూనియన్ యొక్క సొంత స్థలాలు తప్ప ప్రభుత్వ స్థలాలు లేవు. కాబట్టి నిజామాబాద్ జిల్లా క్యాంపు మేము కూడా వారిని అడ్డు పెట్టుకున్నాం. కృతంగా జాగ్రత్తని వారిని అడ్డు పెట్టుకున్నాం. వారి దగ్గర కొంత స్థలం ఉంది. మీకు కూడా 500 కాకుండా 300 కనీసం కట్టుకునే విధంగా మీకు అవకాశం పడుతుందిగా వారిని నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో కూడా ఒక అవకాశం ఉంటే, ఇది ఎవరి ప్రైవేట్ పరం కాదు కాబట్టి ఒక సంస్థ కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి అవకాశం ఉన్నప్పుడు మీరు వస్తే 10 మంది తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిస్తారు. అవకాశం కూడా సైన్యం. హెల్త్ కార్డ్ అనేది ఇప్పుడు వరకు ప్రైవేట్ పరంగా లేదు, అంతే కదా. ప్రైవేట్ పరంగా తీసుకురావాలన్నప్పుడు టీచర్స్ కాదు అన్ని సెక్టర్స్ వస్తాయి. దాంట్లో అదొకసారి ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేసి పరిశీలించే ప్రయత్నం చేస్తామనేటువంటి మాట ఇప్పుడు మనం చేస్తా ఉన్నా. నేను నిజామాబాద్లో పుట్టినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం రహస్నగర్లో పుట్టాను. చదువు గురించి నేను ప్రతి సమావేశంలో, రాజకీయ సమావేశమైనా క్రీడా సమావేశంలో చెప్తాను. చదువు లేనిదే భవిష్యత్తు లేదు. మా నాన్నగారు ఆలోచించి మమ్మల్ని నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కొని నిర్మలా ఉదయ కాన్వెంట్ స్కూల్లో చదివించినాడు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగినాం. నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు నా క్లాస్ టీచర్స్ ఎవరు ఇప్పుడు నాకు రాసి పెట్టి ఉంటుంది. నోటి పుట్ట నా క్లాస్ టీచర్స్ ఎవరు అనేది వారు కొట్టిన దెబ్బలు కూడా గుర్తున్నాయి. దెబ్బలు కొట్టారు కాబట్టి ఇందాక రాణించగలిగినాం. ఇవాళ రోజున పిల్లల్ని కొట్టడం లేదు, ముట్టుకునే పరిస్థితి లేదు. నాన్న మా తల్లిదండ్రులు చెప్పేది టీచర్లకి బాగా వాయించండి పిల్లాడు చదవాలని. ఆ రకంగా ఎన్ని
కట్టలు ఇరిగినావు మమ్మల్ని, అందుకే ఈ లెవెల్ వరకు వచ్చినామన్న మాట చెప్తా ఉన్నాను. కాన్వెంట్ స్కూల్లో చదివే రోజుల్లో మాకు అసెంబ్లీ జరుగుతూ ఉంటే అటెండర్ 2 మోపుల కట్టలు తీసుకొచ్చేది. కేవలం మా కోసం ఎవ్రీ డే కట్టలతో బాధేది. అలా అంత చెప్పారు కాబట్టి మేము మీకు రాగలిగాం. ఉపాధ్యాయులు పిల్లలకు చదివి క్రమశిక్షణ నేర్పిస్తారు, పద్ధతులు నేర్పిస్తారు, భవిష్యత్తు మీద నమ్మకం కలగజేస్తారు. టీచర్లు లేనిదే మన భవిష్యత్తు లేదు. నేను చాలా చోట్ల తల్లిదండ్రులు చెప్తాను, చదువు అనేది వాటి సమాజంలో ఎంత ప్రాముఖ్యమంటే, మీలో చాలామంది చూసుకుంటారు బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉండదు, 14 ఇంచెస్ చిన్నదిగా 14 ఇంచెస్ మాత్రమే ఉండదు బ్లాక్ అండ్ వైట్ టీవీ. చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ, చదువుకుంటే ఇవాళ 60 ఇంచులు 70 ఇంచులు 90 ఇంచుల కలర్ టీవీలు వచ్చాయి. చదువుకున్న జీవితం కలర్ఫుల్గా ఉంటుంది కలర్ టీవీలా. చదువుకోకుంటే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీకే పరిమితం కావాలి. తల్లిదండ్రులకు పిల్లలు చదువుకునే కొంత భారమైన చదువు అనేది చాలా ప్రముఖం. ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ. మీరు ఎన్ని చదువు చదివినా, బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, మీరు ఉద్యోగం రావాలి ప్రైవేట్ కంపెనీలు అంటే మీ స్కిల్ ఉండాలి, మీ నైపుణ్యత బయటకు రావాలి. ఆ నైపుణ్యత తీసే విధంగా మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. వీరందరూ గొప్పగా ఏఐని చెప్తా ఉన్నాం. ఏఐ కూడా భారతదేశంలో రాష్ట్రాన్ని తీసుకొచ్చిన 3వ రాష్ట్రం తెలంగాణ. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మిత్రులారా, నేను పీస్ ప్రదర్శన మొదటి రోజున కలెక్టర్ గ్రౌండ్లో చెప్పాను, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ తీసుకొస్తానని. నిధులు కొరత ఉన్నా ముఖ్యమంత్రిని మంత్రివర్గం మెప్పించి తెలంగాణ దేశంలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చినాడు. మొదటి విడత కౌన్సిలింగ్ అయింది, లేట్గా వచ్చింది కాలేజ్. 3వ విడత కౌన్సిలింగ్ సమయానికి వచ్చింది కాబట్టి సీట్లు నిండలే. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పాం, స్పెషల్గా కౌన్సిలింగ్ పెట్టాలి నిజామాబాద్ కరీంనగర్ కాలేజే కానీ మళ్ళీ ఒక కౌన్సిలింగ్ పెట్టి ఇంజనీరింగ్ కళాశాలని పూర్తి చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ కళాశాల కూడా మంజూరు చేయించినాము. అతి త్వరలో అగ్రికల్చర్ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో వస్తుందన్నమాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను చేసే కృషి అంతా కూడా భూపతి రెడ్డి గారి ఇలాకాలో పోతా ఉంది. ఆయన కృషి కూడా ఉంది. ఇంజనీరింగ్ కళాశాల ఆల్మోస్ట్ మిస్ అయింది. నాకు బాలకృష్ణ రెడ్డి గారు ఫోన్ చేసి, సార్ ఈ కౌన్సిలింగ్ మిస్ చేయలేదన్నారు. నేను గాంధీ భవన్కి నేరుగా ముఖ్యమంత్రికి వెళ్ళి 1 గంటలో అధికారులు పిలిపించి ఇది కౌన్సిల్లో పెట్టి కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం. నేను అది చెప్పాను, నేను నిజామాబాద్ మొదటిసారి పోయినప్పుడు మాట ఇది, నా మాట పోతుంది కాబట్టి ఇవ్వాల్సింది అంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. అగ్రికల్చర్ కళాశాల వచ్చింది. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా పెద్ద జిల్లా. ఒకప్పుడు పారిశ్రామిక పరంగా ఆసియా ఖండంలో పెద్దదైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇలా ఇండస్ట్రీలు పోయాయి, అగ్రికల్చర్ మాత్రం మిగిలింది. షుగర్ కేన్ వారు పండించండి. వ్యవసాయ పరమే కాకుండా విద్యాపరంగా పారిశ్రామిక పరంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతోనే ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధిలో పార్టీలలో సూర్యనారాయణ గుప్తా గారు నేను పలుమార్లు ముఖ్యమంత్రి కలిసాం. వారు బీజేపీ, నేను కాంగ్రెస్. పార్టీలు కాదు ఇక్కడ, అభివృద్ధి కావాలనుకున్నప్పుడు బీజేపీ శాసనసభ్యులు కాంగ్రెస్ అందరం కలిసి ముఖ్యమంత్రికి కలిసాం. ఇంటిగ్రేటెడ్ కళాశాల నిజామాబాద్కి రావాలి, వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అందరం కూడా ప్రజాజీవితంలోకి వస్తాం. ప్లాట్ఫామ్స్ వేరు కావచ్చు, ఒక కాంగ్రెస్ నుంచి గెలుస్తారు, ఒక బీజేపీ గెలుస్తారు, ఒక సిపిఐలకు గెలుస్తారు. కానీ అల్టిమేట్ గోల్ ఒక లీడర్కి ప్రజాసేవలో చేయాలనుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి మన జిల్లాకు రావాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నా రావాలని నమ్మే వ్యక్తులు నేను అవుతున్నాను. ఏ మంత్రి కన్నా చెప్తాను, ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, ఏ అవకాశం వచ్చినా నిజామాబాద్ జిల్లాకి రావాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ముందుకు పోతా ఉన్నాం. అదృష్టవశాత్తు ఎమ్మెల్యేలు కూడా భూపతి రెడ్డి గారు కానీ
మా సూర్య గుప్తా గారు కానీ మా సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్న నాయకులు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ఇంకొక 3 ఏళ్లలో విద్యాపరంగా రావాల్సిన అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని తీసుకొస్తామన్న మాట కూడా ఇవాళ మీ సమక్షంలో నేను ఈ మాట ఇస్తున్నానని మాట చెప్తా ఉన్నాను. విద్యార్థులు చదువుకోవాలి. సమాజం ఇవాళ దురదృష్టం ఏంటంటే సమాజం అంతా వెస్టర్నైజ్ అవుతా ఉంది. వెస్టర్నైజ్ అయినప్పుడు వారి మంచిని తెలుసుకుంటే బాగుంటుంది, కానీ మంచి కన్నా ఎక్కువ చెడు వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ఉపయోగం ఈ దేశంలో దురదృష్టవశాత్తు పెరుగుతూ ఉంది. మన పిల్లల్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పిల్లలు చెడుదారి పడుతూ ఉన్నారు. దాంట్లో ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంత ఉందో మీకు కూడా అంతే ఉందన్నమాట. ఆ కార్యక్రమంలో మీరు ముందుండాలనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. డిఓ గారు ఇక్కడ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఆన్పాలి గవర్నమెంట్ స్కూల్స్ పోతా ఉన్నాయి. రికగ్నిషన్ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తక్షణమే సాల్వ్ చేస్తాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ స్కూల్స్ వచ్చినప్పుడు అన్ని తక్కువ ఉండేవి, కొద్దిగా అటు ఇటు ఉన్నప్పుడు కొంత లిబరల్గా మనం ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ రావాలి, ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. చాలా స్కూల్స్ మేము ప్రైవేట్ యజమానులు కూడా చెప్తా ఉన్నాను, స్కూల్ పెట్టాము కదా, 10th వచ్చింది కదా, కాదు. అట్లా చాలా ఉంటాయి. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా, స్పోర్ట్స్ అయినా క్వాలిటీ తెస్తే తప్ప మనం ముందుకు పోలేము. కొంత కష్టమవుతుంది, కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్కూల్తో పాటు స్పోర్ట్స్ కూడా నేను స్పోర్ట్స్ పాలసీ తయారు చేసిన ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేశాను. ప్రైవేట్ స్కూల్స్ మన హైదరాబాద్లో చూస్తాం, పేక మాటలాగా అంతస్తులు కట్టేస్తూ ఉన్నారు. ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లలకి మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. నేను కాన్వెంట్ స్కూల్ చదువుతున్నప్పుడు 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ జాంకంపేటలో, 2 ఫుట్బాల్ గ్రౌండ్స్. ఇక్కడ నిన్న బాయ్స్ పాయింట్లో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అలా ఆడినాను. కాబట్టి నేను కరాటేలో చేసి కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకోగలిగినాను. స్పోర్ట్స్ లేకుంటే పిల్లలకి భవిష్యత్తు ఉండదు. తల్లిదండ్రులు కూడా ఏమైపోయిందంటే చదవాలి చదవాలి చదవాలి, ఉద్యోగం రావాలి రావాలి, అది ఇంపార్టెంటే. చదవాలి, ఉద్యోగం రావాలి, కానీ ఫిజికల్ స్ట్రెయిన్ ఉండాలి. ఆ దశగా స్పోర్ట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. నేనైతే ముఖ్యమంత్రి చెప్పాను, 2 ఏళ్ల తర్వాత ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ ఉండాలంటే 8 and 10 should have own playground or they should rent a playground. అయితేనే పర్మిషన్. ఆ దశగా స్పోర్ట్స్ పాలసీ కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, మీకుండే సమస్యల్లో తీర్చడానికి మేమందరం సిద్ధం. ఆర్థిక పరిస్థితి బాగోలేదు అయినా నిజామాబాద్తో ప్రత్యేకంగా మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, పొద్దున వచ్చారు, ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదములు. మీ ఓపికకి ధన్యవాదములు. పత్రికేయ మిత్రులకి, వేదిక పైన పెద్దలందరికీ, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గురు పూజోత్సవం టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్. ఏంటంటే నాకు తెలిసి స్పోర్ట్స్ తోటే వచ్చిందని నాకు తెలుసు. ఎందుకంటే కరాటేలో ఆ రోజు కరాటే ద్వారా గుర్తించి ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, ఎన్ఎస్ఏ నుంచి స్టేట్ నుంచి ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా కూడా గుర్తింపు పొందింది. దానికి ముఖ్యంగా స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ మేము కూడా మా ప్రైవేట్ స్కూల్ పాఠశాల అందరిలో ఖచ్చితంగా పెంపొందిస్తున్నాం. స్పోర్ట్స్ అనేది మా ప్రైవేట్ పాఠశాల ఖచ్చితంగా ఉంటుంది. అంటే గ్రౌండ్ లేకపోయినప్పటికీ మాకున్న ఆ చిన్న చిన్న ఎక్కడైతే ప్లేస్ అక్కడ మేము అన్ని ఉపయోగించుకొని మంచి స్పోర్ట్స్ విద్యార్థులను తయారు చేస్తున్నాం సార్. దానికి మీరు అందరికీ కృషి చేయాలని మాకు సహకరించాలని కోరుతున్నాం. ఒక చిన్న విన్నపం సార్, ఒక జన్మసారికి